అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా మహిళలకు ఏ విధమైన ప్రాధాన్యత ఇచ్చారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మహిళా పక్షపాతి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే రాష్ట్ర ప్రజలందరూ చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 టు 24 టైంలో ఏ విధమైనటువంటి మహిళా సాధికారత కోసం ఎన్ని జీవోలు తీసుకొచ్చారు, ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారు, మహిళల కోసం ఆయన ఏ విధమైన చట్టాలు చేశారనే విషయం కూడా రాష్ట్ర ప్రజలందరూ కళ్ళారా చూసాం. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మహిళా బిల్లును ప్రవేశపెట్టిందో ఆ బిల్లుకు మా పార్టీ అదేవిధంగా మేము సంపూర్ణ మద్దతు పలుకుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు పలుకుతూ ఉన్నాం మహిళా బిల్లుకు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నటప్పుడు క్యాబినెట్లో ఎంత ప్రిఫరెన్స్ మహిళకి ఇచ్చారంటే, ఒక హోం మంత్రిగా సుచరితమ్మని పెట్టారు. అదే తరహాలో నెక్స్ట్ టైం మళ్ళీ వనిత గారిని పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఒక డిప్యూటీ సీఎంగా పుష్ప శ్రీవాణి గారిని పెట్టడం జరిగింది. అంతేకాకుండా చట్టసభల్లో వైస్ చైర్మన్గా ఒక ముస్లిం మహిళను పెట్టడం జరిగింది. ఇది చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడ ఎవ్వరూ చేయలేనటువంటి విషయం. ఒక ముస్లిం మహిళను చట్టసభల్లో వైస్ చైర్మన్గా కూర్చోబెట్టడం అనేది. ఏది చేసినా వినూతనంగా మహిళల కోసం ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అగ్రస్థానం ఇచ్చినటువంటి టైం ఏదైనా ఉందంటే అది 2019 టు 24 జగన్ గారు సీఎంగా ఉన్న టైంలో మాత్రమే. అంతేకాకుండా సంక్షేమంలో కూడా మహిళల అకౌంట్కి అమౌంట్లు వేసి మహిళలందరినీ కూడా ఒక మగుటం లేని మహారాణులుగా తయారు చేసినటువంటి పరిస్థితులు ఆ టైంలో మనం చూసాం. అంతేకాదండి, ఇంకొక విషయం ఏంటంటే, నామినేటెడ్ పోస్టుల్లోనూ నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలందరికీ 50% రిజర్వేషన్ చేసి దాన్ని చట్టం చేసి అన్నమాటను నిలబెట్టుకొని మహిళలందరినీ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారికి ప్రతి విషయంలోనూ కూడా తోడ్పాటును కలుగజేసి మహిళలను మహారాజులుగా తీర్చిదిద్దినటువంటి టైం ఏదన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసిన టైంలో మాత్రమని చెప్పడానికి మేమందరం కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. అంతేకాదండి, కార్పొరేషన్లోనూ మున్సిపాలిటీల్లోనూ ప్రతి విషయంలో కూడా సచివాలయాల ఉద్యోగం టైంలోనూ వాలంటరీ వ్యవస్థ టైంలోనూ అందరికీ కూడా 50% రిజర్వేషన్ కల్పించి మహిళలందరికీ జీవనోపాధి, రాజకీయ భవిష్యత్తు, అదేవిధంగా ఆర్థికపరమైన వెసులుబాటు, సామాజికంగా ఆరోగ్యపరంగా ప్రతి విషయంలోని కూడా మహిళలను అగ్రస్థానంలో కూర్చోబెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని తెలియచేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం.